అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. మళ్ళా కాస్టింగ్ కౌచ్ వివాదం తెరపైకి వచ్చింది. మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ మీట్‌లో చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, ఇండస్ట్రీ అర్థం లాంటిదని, ఇండస్ట్రీలో ఎవరైనా ఎదగొచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాల్ని తప్పుపట్టిన సింగర్ చిన్మయ్ గారు కాస్టింగ్ కౌచ్ ఉందని, సినీ ఇండస్ట్రీ అర్థం లాంటిది కాదని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఆమె బాధను వ్యక్తం చేశారు. ఆమె కూడా కాస్టింగ్ కౌచ్‌కి గురయ్యానని చెప్పేసి కూడా ఆమె అనుభవాలతోటి తను మాట్లాడడం జరిగింది. ఈ సింగర్ చిన్మయ్ ఎవరో కాదు, రాహుల్ గారి భార్య సమంత గారికి వాయిస్ చెప్తా ఉంటారు. అలాగే తెలుగులో అనేకమైన పాటలను ఆమె పాడడం జరిగింది. అయితే ఎప్పుడో ఈ కాస్టింగ్ కౌచ్ అనే వివాదం 2017 ఆ ప్రాంగణంలో మొదలైంది. దీన్ని అప్పటి హీరోయిన్ మాధవీలత గారు కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే తాజా పరిణామాలతో చిరంజీవి గారికి, చిన్మయ్ గారికి మధ్యలో కాస్టింగ్ కౌచ్ అనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇంకా ఈ విషయం ఎంతవరకు వెళ్ళిద్ది అనేది చూడాలి. ఇంకా అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతవరకు నిజం అనేది కూడా వేచి చూడాల్సిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చూద్దాం దీనికి ముగింపు ఎప్పుడు. థ్యాంక్ యూ.